నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాననమాట. సో, తన దగ్గర బ్యాగ్స్ కలెక్షన్ అన్నీ చూపిస్తా ఉండే. నీ ఫేస్ ఏం రికార్డ్ చేయను దా. సో, నాకొక ఫ్రెండ్ ఉందనమాట. తను నాకంటే చిన్నది. తనేంటంటే తనకి ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ ఐకాన్ అనే చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళలో షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ గుడ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తది. సో, దాంట్లో ద ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇదనమాట. టోరీ బుష్ బ్యాగ్ ఇది. ఒక్కొక్క బ్యాగ్ చూపిస్తాను నేను తన దగ్గర ఉన్నాయన్నీ కూడా. ఇది బ్యూటిఫుల్ ఉంది. ఇదిగోండి, దీంట్లో ఎంత స్పేస్ ఉంది. చెప్పు తల్లి, నువ్వు చెప్పు. సో ఇదిగోండి, ఇది బ్లాక్ కలర్ అనమాట. ఈ ప్యాటర్న్ చాలా బాగుంది. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా. ఇది కోచ్లో తను నిన్న తీసుకుందనమాట. దీనికి మ్యాచ్ అవుతుందని. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇది వన్ మోర్ బ్యాగ్ అనమాట. ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. ఇది మనము క్రాస్ బాడీ బ్యాగ్ లాగా వాడచ్చు. అండ్ దీన్ని మనము ఎప్పుడైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన కూడా ఇలా క్యారీ చేయొచ్చు. ఇది తీసేయచ్చు మనము. ఈ కలర్ కాంబినేషన్ అంటే డీసెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యాగ్. ఇది కోచ్లో అనమాట. ఇది అవుట్లెట్ బ్యాగ్స్ కాదండి, ఇది ఇన్ స్టోర్ బొటిక్ బ్యాగ్ అనమాట. ఇది లిమిటెడ్ ఎడిషన్లో తను కొనిందనమాట. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులో ఈ బక్కులు వచ్చేసి నాకు చాలా నచ్చింది. గ్రీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఇవన్నీ తనకి ఇంట్రెస్ట్ అనమాట. మేకప్ అలా అంతా చాలా చక్కగా చేసుకుంటుంది. అన్నిట్లో ఉంది తను. సో ఇవన్నీ పెట్టుకుంది. క్యూట్గా ఉంది చూడడానికి. చాలా చాలా బాగుంది. ఈ పర్స్ కూడా నాకు నచ్చింది. చూడండి ఎంత స్పేస్ ఉందో లోపల. ఇది క్రాస్ బాడీ బ్యాగ్ లాగా కూడా లోపల ఇది ఇచ్చారు, ఈ స్ట్రాప్స్ ఇచ్చారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు గ్రీన్ ఎట్లా ఉన్నా నచ్చుతుంది. అందులో ఇది చాలా డీసెంట్ గ్రీన్, బ్యూటిఫుల్ ఉంది ఈ కలర్. ఆలివ్ గ్రీన్, ఎస్ రైట్, ఆలివ్ గ్రీన్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కోచ్ బ్యాగ్. ఇది కూడా బొటిక్ నుంచి తను తీసుకుంది. అసలు ఈ షేప్ చూడండి ఎంత బాగుందో. ఇది బ్రౌన్ అనే చెప్తాను, కానీ ఇది డిఫరెంట్ బర్గండీ బ్రౌన్ అని అట్లా ఏమైనా మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది అదనమాట. అండ్ క్యూట్ ఉంది అండ్ చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా కోచ్ నుంచి తీసుకుంది తను. ఇది ఇక్కడ చూడండి, లెదర్, జెన్యూన్ గ్రెయిన్ లెదర్ అనమాట. ఇది బ్యూటిఫుల్ కలర్, నాకు నచ్చింది. ఇది చాలా బాగుంది. ఫుల్ గ్రెయిన్ లెదర్ అని ఇక్కడ కూడా ఉంది చూడండి. ఈ బ్యాగ్ కూడా యప్. దిస్ వన్, ఇది వచ్చేసి లూయి విటాన్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ కలర్. ఇది లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ ఉంది. ఇది టాట్ బ్యాగ్ లాగా ఉంది చూడడానికి, బట్ చాలా బాగుంది. టాట్ బ్యాగ్ అనే అంటారు నాకు తెలిసి దీన్ని అయితే. ఈ టోట్ బ్యాగ్స్ ఏంటంటే ఎప్పుడైనా మనము మ్యాక్సీ డ్రెస్సెస్ అట్లాంటివి వాటికి ఇలాంటివి వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సూట్ అవుతాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. యా, సో ఇది కూడా చాలా బాగుంది అండ్ బాగుంటుంది. ఇది క్యారీ చేయడానికి కూడా చాలా క్యూట్ ఉంది. యప్. ఫస్ట్ టైం నేను యూఎస్కి వచ్చిన కొత్తలో కొన్న బ్యాగ్ ఏంటంటే, యూఎస్కి వచ్చినప్పుడు కోచ్ బ్యాగ్ అనమాట. అది ఈ కలర్ ఎంత బాగుందంటే, తిను హవాయిలో కొనుక్కుందంటే. ఇది జాపనీస్ బ్రాండ్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. ఇది స్క్రీన్లో ఎలా ఉందో బయట నుంచి కూడా అంతే బాగుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్ అనమాట. అండ్ క్యూట్ ఉంది చూడడానికి, చాలా చాలా బాగుంది. నేను ఈ కలర్ నాకు చాలా నచ్చింది. బక్కలు ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఇతను కొని కూడా ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 10 ఇయర్స్ అలా అయిందంట. ఇది ఆడపిల్లకాయలు ఉంటే అందులో ఏమంటారు,
బ్యాగ్స్, జ్యువెలరీ, క్లోత్స్ అలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా నేర్చుకోవచ్చు. అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలానే కదా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక కొత్త వాళ్ళని కలిసినప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉంటుంది. సో యా ఇది ఇది కూడా చాలా బాగుంది, క్యూట్ ఉంది. ఇది క్రాస్ బాడీకి ఈజ్ ఇదొకటి, లోపల స్పేస్ కూడా చాలా ఉంది, చాలా మంచి స్పేస్ ఉంది. కానీ ఇక్కడ ఇవన్నీ లైక్ మనం బయట పెట్టలేం కదా. ఇది బ్రాండ్ సమంత తవాసా, సమంత థావసా. క్యూట్ ఉందా? ఏమైనా రికార్డ్ చేసి పెట్టుకోవాలంటే నేనేం పోస్ట్ చేయను, చూడు. ఓకేనా? పర్లేదా? ఇది ఇంకొకటి అనమాట. ఈ కలర్ మాత్రం భలే ఫంకీగా ఉంది అండ్ క్యూట్గా ఉంది. సమ్మర్కి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది మంచి ఫాల్ కలర్ కదా, స్ప్రింగ్ కలర్స్ అని అంటాం కదా, ఆ టైప్ అనమాట. అండ్ క్యూట్ ఉంది. తినేంటంటే దీనికి బ్యాగ్స్ చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టము, చక్కగా కలెక్ట్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క దానిపైన స్పెండ్ చేస్తాము, తిను బ్యాగ్స్ అండ్ క్లోతింగ్ పైన స్పెండ్ చేస్తుంది అనమాట. మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తుంది. అన్నీ చూపించలేదు, తన దగ్గర ఉన్న కొన్ని మాత్రమే. తనే చెప్పింది అన్నీ చూపించడానికి 2-3 వీడియోలు సరిపోవని. సో ఇదొకటి అనమాట, ఇదొక కలర్. ఎవరి బ్యాగ్స్ అయితే మీ అందరికీ చూపిస్తున్నానో వాళ్ళ ఇంటికి ప్రొద్దునే ఒక అర్జెంట్ పని పైన నేను వచ్చానమాట. ఇక నా పని అయిన తర్వాత బ్లాక్ ఫ్రైడే రాబోతుంది కదా అని డీల్స్ గురించి, ఎక్కడ ఏవి బాగుంటాయని అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం ఇద్దరము. మాట్లాడుకుంటూ తను అంతకుముందు కొన్న లిమిటెడ్ ఎడిషన్ బ్యాగ్స్, తన కలెక్షను, ఆ టాపిక్ ఎందుకో వచ్చింది, తన బ్యాగ్స్ చూపిస్తుంది అనమాట. నాకు కూడా ఇలాంటివన్నీ చూడడం చాలా ఇష్టము. తన పర్మిషన్ తీసుకొని మీ అందరికీ కూడా చూపించాలని రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఈ బ్యాగ్స్ అన్నీ ఎవరివైతే ఉన్నాయో తనకి క్లోతింగ్ అన్నా, ఫ్యాషన్ అన్నా, మేకప్ అన్నా, ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా, ఇలా బోల్డ్ అన్ని తన ఇంట్రెస్ట్ అనమాట. తనకి చాలా ఇష్టము, ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. తన గర్ల్ గ్రూప్లో ఎవరికి ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చక్కగా అందరికీ హెల్ప్ చేస్తుంది. అందరికీ దగ్గరుండి ఏవేవి బాగుంటాయో కూడా చెప్తూ ఉంటుంది. దీంతో నాకు చాలా మంచి ర్యాపో అయితే ఉంది. ఇక తను షాపింగ్కి ప్లాన్ చేస్తే గర్ల్స్ అందరం కలిసి కూడా షాపింగ్కి కూడా వెళ్ళడం జరిగింది. చాలా ఫన్ చేశాము. అన్నీ విపరీతంగా రేట్లు అయితే పెరిగాయండి. ఒకప్పుడిలాగా డీల్స్ అయితే పెద్దగా లేవు. ఏదైనా అవసరం అనుకుంటే తప్పితే పెద్దగా కొనాలని కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. కానీ మా పాప, తన ఫ్రెండ్స్ వస్తున్నారు, తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలా షాపింగ్కి ఇయర్లీ వన్స్ ప్రొద్దున్నే వెళ్తూ ఉంటాం కాబట్టి నేను ఎలానో ఎక్స్పీరియన్స్ చేస్తాను. మీ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ చేయిద్దాం లేదా చూయిద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను, చూసేయండి మరి. హలో, గుడ్ మార్నింగ్ ఇప్పుడు 6:47 అవుతుంది. ఇంకా తెల్లారలేదు. ఇక్కడ 7:30కి అట్లా సన్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. షాపింగ్ అయితే బయలుదేరాను, ఫ్రెండ్ వస్తా అని చెప్పింది. ఈరోజు బ్లాక్ ఫ్రైడే, ప్రొద్దున్నే 6 o'clock స్టోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మేము 6 o'clockకే బయలుదేరి వెళ్దాం అనుకున్నాము, కానీ సన్ రైజ్ 7 తర్వాత అవుతుందని మళ్ళీ 7కి పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. ఇక ఫ్రెండ్ వస్తుంది, అందులో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి షాపింగ్స్ ఇయర్లీ వన్స్ మాత్రమే చేయగలుగుతాం ప్రొద్దున్నే వెళ్ళి. ఇక నార్మల్ డేస్లో అయితే వీకెండ్కి మనకి నచ్చిన టైంకి వెళ్ళి చేసుకుంటూ ఉంటాము. సో ఇయర్లీ వన్స్ ఈ షాపింగ్ ట్రై చేస్తాను మిస్ అవ్వకుండా. బట్ డోర్ బస్టర్స్ అట్లాంటివన్నీ కొన్ని సంవత్సరాల వెనక ఉండేటివి, బట్ ఇప్పుడు అట్లాంటి పెద్దగా లేవు, ఉంటాయని అనుకోవట్లేదు. ఏదో పిల్లల కోసం సరదాగా వెళ్తున్నాను, తన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పేసి. ఇక నేను బయటికి వెళ్తున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెడుతున్నాను. హస్బెండ్ కాస్త హాలిడేస్ ఉంటే ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినడానికే చూస్తారనమాట. వాళ్ళ కోసం అనేసి పొంగల్ చేస్తున్నానండి. ఈ పొంగల్ ఇన్స్టాపాట్లో చేస్తున్నాను. సో ఇది ఎలా అంటే, తాలింపు పెట్టేసి వాటర్ పోసేసి ఇన్స్టాపాట్ ఆన్ చేశానంటే ఈజీగా ఒక 1/2 hour అంటే 15 minutesలోనే ఉడికిపోతుంది. స్టీమ్ అంతా వెళ్ళడానికి ఒక 20 minutes ఈజీగా పడుతుందన్నమాట. సో వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల చక్కగా పొంగల్ రెడీ అయిపోతుంది. ఈ పొంగల్ రెడీ చేసి తాలింపు కూడా రెడీ పెట్టేస్తాను. సో వాళ్ళు తినే టైంకి జస్ట్ తాలింపు పెట్టేసుకొని పొంగల్ తినేయడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా ఈజీగా చేయాలి అంటే అందులో ఈ పొంగల్
వన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అందరూ పొంగల్ బ్రేక్ఫాస్ట్కి తింటారో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చక్కగా తింటారు. ఎలాంటి పేచీ ఉండదన్నమాట. ఏముందండి, జస్ట్ 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇక దాంతోపాటు ప్రొద్దున్నే లెమన్ వాటర్ తాగే అలవాటు ఉందేమో. రెగ్యులర్గా నేను చేసిస్తే తాగుతారు, లేకపోతే తాగరనమాట మా హస్బెండ్. సో ఇక ఇద్దరికి లెమన్ వాటర్ అయితే చేస్తూ ఉన్నాను. పాప కూడా రెడీ అయిపోయింది. ఇక షాపింగ్ వెళ్ళడానికి చాలా చాలా ఆసక్తిగా ఉందన్నమాట. ఈరోజు మన వ్యూవర్స్ అందరికీ కూడా బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. అమెరికాలో ఉన్న వాళ్ళందరికైతే తెలుసు, కానీ బయట ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ ఎలా ఉంటుందో చూపించే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. తక్కువ కంపేర్ టు అదర్ రోడ్స్. నేను మధ్యలో పిల్లల లైబ్రరీ కోసం, లైక్ ఇక్కడ హ్యాండ్ అండ్ స్టోన్లో మసాజ్ కోసం వస్తూ ఉంటాను. Stop biting my knee! I told you to get your dog. కానీ ఈ రోడ్స్ పీక్ అవర్స్లో మాత్రం బాగానే బిజీగా ఉంటుంది. మీకు బ్లాక్ ఫ్రైడే షాపింగ్ చూపించే చిన్న ప్రయత్నంలో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది, దానివల్ల కాపీ రైట్స్ పడతాయి అన్నమాట. ఇక మేము 7:40 కల్లా షాపింగ్ స్టార్ట్ చేసాము. 8-8:15కి జనాలు బాగా రావడం స్టార్ట్ అయ్యారనమాట. విపరీతంగా క్రౌడ్ ఉంది. ఇక డీల్స్ అంటే ఇలా ఉంటాయి చూడండి. ఈ కాస్మెటిక్స్ పైన మాత్రం బ్లాక్ ఫ్రైడే లేదా క్రిస్మస్ లేదా సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే ఈ డీల్స్ కనిపిస్తాయి. అవి కూడా అన్ని ప్రోడక్ట్స్ పైన కాదండి, కొన్నిటి పైన మాత్రమే అన్నమాట. ఆ బ్రాండ్స్ వాడే వాళ్ళు అవి కొనుక్కుంటారు. ఇక షాప్స్ గురించి అంటే క్లోతింగ్ గురించి చెప్పాలి అంటే స్టోర్స్లో పెద్దగా అయితే నాకేం అనిపించలేదు. ఒక 4 years బ్యాక్ అయితే 70%, 80% ఫ్లాట్ సేల్ ఉండేది అనమాట. ఇప్పుడు అంత ఏం అనిపించలేదు. ఇక ఇవన్నీ క్రిస్టల్స్ అండి, ఎంత క్యూట్గా కార్వ్ చేశారో అసలు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ స్వరాస్కి క్రిస్టల్స్ అనమాట. ఇక్కడ చైన్స్ కానివ్వండి, పర్ల్స్ కానివ్వండి, లేదా కొన్ని యాక్సెసరీస్ అలాంటివన్నీ క్యూట్గా ఉంటాయి. ఇది వచ్చేసి వాచ్ అనమాట, బాగున్నాయి. ఇక్కడ మీకు నేను కొన్ని నెక్లెస్ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవైతే. ఇలాంటి కలెక్షన్ రెగ్యులర్గా కనిపించదండి, ఫెస్టివల్ సీజన్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టోర్ తోటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది. బ్లాక్ ఫ్రైడే రోజు 30% డీల్ అని చెప్తాడు, అలా అని నేను కొన్నాను అనమాట. నెక్స్ట్ డే ఇంకా తక్కువగా అయిందనమాట. అందుకే బ్లాక్ ఫ్రైడే రోజు కలెక్షన్ చూసుకొని ఆ తర్వాత ఒక 1-2 days ఆగి షాప్కి వెళ్తే మంచి ప్రైస్కి నాకు నచ్చినవి వచ్చినాయి కూడా. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా క్యూట్ అనిపించింది అనమాట. కిడ్స్కి చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, ఇలాంటివన్నీ నార్మల్ డేస్లో పెద్దగా కనిపించవు, కానీ ఇప్పుడైతే బోల్డ్ అంత కొత్త కలెక్షన్ వచ్చింది. క్రిస్మస్కి ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ గిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూడడానికి బాగా కనిపిస్తాయి. ఈ నెక్లెసెస్ అన్నీ చూడండి, చైన్స్, పర్ల్స్ తోటి, స్టోన్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
నాకు కొందరు అమెరికన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే క్రిస్మస్‌కి స్వెటర్స్ గానీ, పీజేస్ గానీ ఫ్యామిలీ అందరికీ కొంటూ ఉంటారంట. ఇక క్రిస్మస్ టైంలో గ్యాదరింగ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ పీజేస్ ఏసుకుంటారంట. సేమ్ కలరు అలా చెప్తూ ఉంటుంది తను. ఇక ఈ పింక్ గానీ, విక్టోరియా సీక్రెట్, సోమాస్ ఇలాంటి కొన్ని గుడ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులోనే మంచివి దొరుకుతాయని కాదు. వీటికంటే డిఫరెంట్ బ్రాండ్స్‌లో కూడా అందరూ ఎఫర్ట్ చేయగలిగే ప్రైసెస్‌లో కూడా దొరుకుతూనే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువగా టాప్ బ్రాండ్స్ అని చెప్తూ ఉంటారు. వీటికంటే టాప్ బ్రాండ్స్ కూడా ఉంటాయండి. ఉండవని నేను చెప్పను. కానీ ఇవి ఎక్కువగా డీల్స్ వచ్చినప్పుడు హాట్ కేక్ లాగా అమ్ముడుపోతూ ఉంటాయన్నమాట. సో ఇయర్లీ వన్స్ వచ్చే ఈ బ్లాక్ ఫ్రైడే కానివ్వండి, థ్యాంక్స్ గివింగ్ డే కానివ్వండి, అందరూ షాపింగ్ ఎంజాయ్ చేస్తారు. నేను, మా పాప, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియో